ఒక అబ్బాయి వాళ్ళ అమ్మని ఇట్లా అడిగిందంట. అమ్మ, భూమి మీద మనతోనే ఎంతో మంది బతుకుతున్నారు. కానీ మనకు నమ్మకం అనేది కొంతమంది పైన కలుగుతుంది. ఆ కొంతమంది కూడా ఎందుకమ్మ మనల్ని ఇట్లా వదిలేసి వెళ్ళిపోతున్నారు? అసలు దీనికి కారణం ఏంటి అని అడిగిందంట. అప్పుడు వాళ్ళ అమ్మ నవ్వుతూ ఇట్లా అంటుందంట. మన మనసులోకి ఉండే వ్యాధి ఏంటో తెలుసా? నువ్వు ఎవరినైతే నమ్ముతావో, నువ్వు ఎవరినైతే మనస్ఫూర్తిగా ఇష్టపడతావో, వాడు నిన్ను ఇష్టపడకుండా, నిన్ను నమ్మకుండా ఇంకొకరిని నమ్ముతాడు. అదే మనుషులకు ఉండే పెద్ద వ్యాధి. అప్పుడు అబ్బాయి అంటున్నాడంట, ఇంత మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్న నన్నెందుకమ్మా నమ్మట్లేదు అని అడిగినట్ట. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుందంట, ఇప్పటి నుంచి కాదురా, ఎప్పటి నుంచో ఉంది. ఇష్టం ఎప్పుడు మనిషిని ఇబ్బందే పెడుతుంది. ఆ ఇష్టాన్ని అర్థం చేసుకుని ఇబ్బందిని తట్టుకున్న వాళ్ళే మనతో ఉంటారు. లేకపోతే ఇట్లా వదిలేసి వెళ్ళిపోతారు. నువ్వు ఒక్కడివే కాదు, చాలామంది బాధపడుతున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం రా, అదేంటంటే ఇప్పుడు నువ్వెట్లా బాధపడుతున్నావో, నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా బాధపడతారు. ఎందుకంటే నీ బాధ నిజం, నీ నమ్మకం నిజం, నీ ప్రేమ నిజం. కాబట్టి ఏదైనా నమ్మకం రా. నమ్మకం లేని చోట ఎంత నిలబడాలనుకున్నా నిలబడలేం. నమ్మకం పోయిన వాటి గురించి, వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించొద్దు అని చెప్పిందట. నిజమే కదా, నిజమే కదా.